Everything in this film is imaginary. Imaginary because reality is too bitter to be told or shown. Events shown in this film are jokes compared to what has actually been happening in countries like ours. ధూమపానం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. Do you know how the universe is created? ప్రపంచం ఎలా ఆవిర్భవించిందో నీకు తెలుసా? దానికి నువ్వు ఎన్ని డిగ్రీలు చేసినా, ఎంత చదువుకున్నా, ఎన్ని పేపర్లు తిరిగేసినా అవ్వని పుస్తకం అది. చిన్నప్పుడు అమ్మ అన్నం తినిపిస్తుంది, లేకపోతే బూచోడు పట్టుకెళ్తాడని చెప్తుంది. అది ఎంత అబద్ధమో నువ్వు 9 to 5 జాబ్ చేసి బాగా బతకగలవు అనేది కూడా అంతే అబద్ధం. అట్లనే ఒక సొసైటీ ఎట్లా క్రియేట్ చేసినారు, ఎలా నిర్మించినారు, రూల్స్ ఎలా పాటించేలాగా చేస్తారు, హౌ దే సాక్రిఫైస్ అవర్ లైఫ్స్ ఫర్ ద సొసైటీ సో దే కెన్ ఎక్స్పీరియన్స్ ఆల్ ద రాయల్టీస్. గుడ్డిగా నమ్మి మోసపోవటం ఎలా, ఇది మనం చిన్నప్పటి నుంచి చేస్తున్నదే. ఒకసారి నీకోసం నువ్వు ఆలోచించు, హౌ దిస్ షిట్ వర్క్స్. దీనికి ఒక్కటే సమాధానం, ఇట్స్ హౌ యూ బిలీవ్ ఇన్ ఇట్. నువ్వు ఎలా నమ్మితే, ఎలా అర్థం చేసుకుంటే అలా క్రియేట్ అయింది. ఇఫ్ యూ థింక్ ఇట్స్ ఎ బెటర్ ప్లేస్, ఇట్ ఈస్. అండ్ ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ ఎ బ్యాడ్ ప్లేస్, ఇట్ ఈస్ రియలీ ఎ ఫిల్తీ ప్లేస్. You know, smoking, drinking and all other drugs are the same. కొన్ని మెల్లగా జంపుతాయి, కొన్ని ఫాస్ట్గా జంపుతాయి. ఇట్స్ వెదర్ యూ చూస్ టు లివ్ దట్ వే ఆర్ నాట్ టు. అరే ఎంతసేపు అటు ఇటు చూస్తుంటారా, ఏదో ఒకటి మాట్లాడచ్చు కదా. అరే నీ అమ్మ వర్షం పడుతుందిరా. ఏంది భయ వాన పడుతుంది, తగ్గుతుందంట. అదే బ్రో, ఇప్పుడే వచ్చినాం, రాగానే స్టార్ట్ అయింది. పని లేని టైంలోనే పడుతుంది భయ ఈ వాన. అదే అదే మ్యాచ్ బాక్స్ ఉందా?
లేదు భయ. లేదా? బాగుంటుంది బ్రో ప్లేస్ అంతా, ఎప్పుడు వచ్చినా కానీ న్యాచురల్గా చాలా బాగుంది బ్రో, పీస్ఫుల్గా ఉంది లొకేషన్ అయితే. ఈ టైంకి ఇంతకన్నా మంచి లొకేషన్ ఈ ఏరియాలో లేదు. ఎటు నుంచి వస్తున్నారు? ఇప్పుడే గుడికి వెళ్ళి ఇంటికి వెళ్దామని వస్తున్నా బ్రో, మధ్యలో ఈ బుక్కలో వాన. అవునా, గుడా బ్రో వెళ్ళి రెండేళ్ళు అవుతుంది గుడికి వెళ్ళి. ఎందుకలా? నమ్మకం లేదా? నమ్మకం లేదని కాదు కానీ, అంటే దేవుడు అంటే ఏముంది, నాకు తెలిసినంత వరకు మనకి చెప్పుకోవడానికి భయపడే విషయాలు ఉంటాయి. పక్కన వాళ్ళకి చెప్పుకోవడానికి కానీ, ఇంట్లో పేరెంట్స్కి చెప్పుకోవడానికి కానీ, భయాలన్నిటినీ సైడ్ చేసి దేవుడు అని ఒక మైండ్లో ఒక ఎంటిటీని క్రియేట్ చేసుకొని మనం దేవుడికి ఇట్లా చెప్పుకోవడం అదే కదా. అంతే, నమ్మకం బ్రో. అది ఉంటాడా లేదా అనేది సెకండరీ. కొంతమంది ప్రశాంతతకి వెళ్తారు, కొంతమంది ఊరికే వెళ్తారు. అది మాత్రం మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే మనకి మనం చెప్పుకోవడానికి భయపడే విషయాలు దేవుడు అనే ఒక ఎంటిటీ పేరు పెట్టి అతనికి చెప్పుకొని మనం ఆనందం ఫీల్ అవుతాం. కానీ అది అక్కడ వరకు ఉంటే బాగుంటుంది. కాకపోతే దేవుడి పేరు చెప్పుకొని బయట ఎన్ని దారుణాలు చేస్తున్నారో, ఇట్లా సాక్రిఫైసెస్ అని బలిస్తారు, అవన్నీ చాలా తప్పు బ్రో. ఈ రోజుల్లో దేవుడి పైన దేవుడి పేరు చెప్పుకొని చేసే పనులు, దౌర్జన్యాలు, ఎక్స్ప్లాయిటేషన్ అంతా ఇంత కాదు. అది మాట్లాడుకుంటే చాలా ఉందిలే. కాకపోతే మనం చెప్పాలనుకున్న మెసేజ్ని, ఎవరికి చెప్పుకోలేని మెసేజ్ని ఒక క్వైట్ మోడ్లో ఎట్లా పెట్టుకుంటామో అట్లా చెప్పుకోవాలి. కొంచెం బాధ తీరుతుంది చెప్పుకుంటే, హెవీనెస్ పోతుంది బ్రో. అదే అంతే. ఈ రోజుల్లో దేవుని పైన నమ్మకం లేకపోవడం పక్కన పెడితే కొంచెం పీస్ఫుల్గా ఉంటుందని వెళ్తాం బ్రో. నేనైతే అందుకే వెళ్ళినా. అరే వర్షం తగ్గినట్టుందిరా, పోదామా? ఈ ప్లేస్ నదులు వెళ్ళబుద్ధి కాదురా. రిలీజియన్ అని ఓ తెగ కొట్టుకుంటారు కానీ అసలు రిలీజియన్ అంటే ఏంట్రా? అది జస్ట్ మన మైండ్లో ఉండే ఒక ఇల్యూజనల్ థాట్. అది అక్కడ పెద్ద ఏం ఆలోచించాల్సింది కూడా ఏం లేదు. ఇప్పుడు ఇద్దరు మనుషులు ఉంటారు, వాళ్ళిద్దరి మధ్య ఏదో క్లాష్ వస్తుంది. ఆ క్లాష్ని వాళ్ళు పెద్దది చేసేసి ఇట్లా రిలీజియన్ అని ఒక పేరు క్రియేట్ చేసి ఓ తెగ వాళ్ళ మధ్యలో వాళ్ళే కొట్టుకుంటూ ఇట్లా బతుకుతుంటారు. అంతే, ఏముండదు ఆడ. దానివల్ల రోజుకి ఎన్ని వార్లు అవుతుంటాయి, ఎన్ని ప్రాణాలు పోతుంటాయి, మర్డర్లు అవుతుంటాయి, క్రైమ్లు అవుతుంటాయి. సగం ఈ రిలీజియన్, క్యాస్ట్, వీటి గొడవలు పోతే, వీటి గురించి ఆలోచించడం మానేస్తే ప్రతి ఒక్కడు చాలా ప్రశాంతంగా ఇట్లా ఫ్రీగా బతకొచ్చురా. ఆపరా. ఎవడు? అతడే. ఎవడు బ్రో? ఇప్పుడు నన్ను సావదెంగుతూ ఉంటాడు కదా. ఎవడు బ్రో? వెళ్దామా? ఇంకా రండి వెళ్దాం.
పోదామా ఇంకా? నువ్వే స్టార్ట్ చేసింది, పోదాం రా ఇంకా. పోదాం పా. వచ్చిండు, చూసిండు, చచ్చిండు. ఎందుకు వచ్చినావురా? నీ అమ్మ ఇప్పటికే 3 బాడీలు ఉన్నాయి, ఏడవాడదేంగాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు నీతో కలిపి 4. కాలేజీలకు పోయి, ఆఫీస్లకు పోయి ఏదో తెగ చదివేసినాం, పొడి చేసినాం అనుకొని ఫీల్ అవుతారు. కానీ ఆడ మీరు చేసింది ఏం లేదు. ఒకసారి ఆలోచించండి, ఏమొస్తుంది? మీరు మెంటల్లీ స్టేబుల్ ఉండలేరు. మాట గుర్తుపెట్టుకోండి, ప్రశాంతత ఎక్కడుంది అసలు? ఐ మీన్ వాట్ ద ఫక్ ఈజ్ రాంగ్ విత్ యూ బ్రో? పొద్దున్నే వెళ్తావు, 5కి వస్తావు, ఏదో పనులు చేసి వస్తారు, అదేదో పెద్ద పొడి చేసినామని ఫీల్ అవుతారు. కానీ అక్కడ ఏం చేయలేదు, మీరు చాలా తక్కువైపోయినారు. ఎదగటం అంటే ఈ టెక్నాలజీ ఇదంతా కాదు. హ్యూమానిటీ, మానవత్వం, ఒక మనిషిగా బతుకుతున్నందుకు కొంచెం న్యాయం చేయటం. బ్రో, ఐ మీన్ నీ పక్కనున్నోడితో మంచిగా ఉండు బ్రో ఫస్ట్. ఇప్పుడు అంటారు కదా, there are good people and bad people in the world అని. I mean, why the fuck are you bad? నువ్వు ఎందుకు బ్యాడ్ ఉన్నావు అసలు? చెడ్డ పనులు ఎందుకు చేయాలా? నేను మంచి పనులు చేయలేవా? పాజిటివిటీ స్ప్రెడ్ చేయలేవా? ఎందుకు? అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, అసలు ప్రపంచంలో పాజిటివిటీ ఉందా లేదా? పొద్దున్న లేస్తే ఏమో ఉరుకుతారు, ఏమో పరిగెడుతుంటారు, అదంతా అవసరం లేదు. రూల్స్ ఎందుకు ఫాలో అవ్వాలి? రూల్స్ ఎవరికి? జంతువుల కంటే అర్థం కాదు, మనుషులైన మనకి అర్థం కావాలి కదా, మనకి రూల్స్ ఎందుకు? ఇక్కడ రూల్స్ బ్రేక్ చేయటం అనేం లేదు. రూల్స్ అవసరం లేదు. నువ్వు ఒక మనిషిగా నువ్వు కరెక్ట్గా ఉంటే నీకెందుకు రూల్స్ అసలు? నువ్వు మంచితనాన్ని స్ప్రెడ్ చేస్తే నీకు అట్లాంటివేమీ అవసరం లేదు. ఇప్పుడు సొసైటీ ఎట్లా క్రియేట్ అయిందో తెలుసా?
మనుషులు ఉంటారు, వాళ్ళందరికీ కంట్రోల్ తప్పుతుంది. ఎందుకు తప్పుతుంది కంట్రోల్? ఎందుకంటే మనుషులు జంతువుల లెక్క బిహేవ్ చేస్తారు కాబట్టి. ఎందుకంటే బయట మంచితనం లేదు కాబట్టి. సినిమాల్లోనే సూపర్ హీరోలు ఉంటారు, బయట సూపర్ హీరోలు ఉండరు. బయటదంతా ఓన్లీ విలన్స్ ఉంటారు బయట. నేనైతే ఎప్పుడు చూడలే బయట సూపర్ హీరోని. మీరు చూసిరో లేదో నాకు తెలియదు, కానీ మంచితనం మానవత్వం అంటే లోపల నుంచి రావాలి. అంతేగాని ఎవడో చెప్తే, లేకపోతే నేను చెప్తే వచ్చేది కాదు. నువ్వు ఒక మనిషి లెక్క పుట్టినావంటే మంచితనం నీలో ఉండాలంతే. అసలు నువ్వు ఎందుకు వచ్చినావురా మధ్యలో? నీకు దీంట్లో అసలు చోటే లేదు. నువ్వు మామూలు మనిషివి. కానీ నిన్ను ఆపకపోతే నువ్వు నన్ను ఆపేస్తావు.
ఇట్లాంటి వాళ్ళు ఇంకా కంటిన్యూ అవుతారు. దీనికి ఒక ఎండ్ ఉండదు. కాబట్టి నీకు కూడా ఎండు పెట్టాల్సి వచ్చింది. నువ్వేమో పొలిటీషియన్ కొడుకువి, అయ్యేమో దోచేస్తాడు, నువ్వేమో మొత్తం తింటావు కూర్చొని. అరే పాలిటిక్స్ అంటే ఏందిరా? మనుషులకి ఉపయోగపడే పనులు చేయాలా, ప్రజలకి నీడ్స్ ఉంటే అవి తీర్చాలా. నీకు ఓట్లు వేస్తున్నందుకు నువ్వు చేయగలిగే మినిమం రెస్పాన్సిబిలిటీ అది. నువ్వు ఎలక్షన్స్ వచ్చినప్పుడు మంచిగా మాట్లాడటము, తర్వాత ఏమో ఇట్లా అందరినీ దోచుకోవటము, ఇదంతా చాలా గలీజ్ చెప్పాలంటే. మీ అయ్యా నువ్వు కలిసి తింటే మేమేం తినాలిరా? ఇంకెంత తింటారా? ఇప్పటికి మస్తు తిన్నారు, ఇంకెంత తింటారు? ఎన్ని సంవత్సరాలు తింటారు ఇట్లా? వీళ్ళేమో బయట మారరు, వీళ్ళు బయట సినిమాలు చూస్తారు, సినిమాలు చూసి బయటకు వచ్చి సినిమాని క్లాప్స్ కొట్టడం తప్పితే ఏముండదు. ఇంకా అంతా నార్మలే. మళ్ళీ పొద్దున్న లేవగానే మళ్ళీ నార్మల్ అయిపోతారు. సినిమాలంటే గుర్తొచ్చింది, నువ్వు సినిమాల పేర్లతో ఏం తీస్తున్నావురా? నీకన్నా అర్థమవుతుందా? గత 20 సంవత్సరాల నుంచి చూస్తున్న సినిమాలు ఏం మార్పు లేదు. 4 పాటలు, 4 ఫైట్లు, 4 రొమాన్స్ సీన్లు, అంతకు మించి ఏం తీస్తురా మీరు? కొంచెమన్నా క్రియేటివిటీ ఉండాలి కదరా, కొంచెమన్నా నిజాన్ని చెప్పాలి కదరా. సినిమాతో నిజాన్ని బయటికి చెప్పే స్వేచ్ఛ ఉంటుంది సినిమాలో, దాన్ని ఎవరు ఆపలేరు. ఇప్పుడు నేను ఒప్పుకుంటా, ఒక 3 గంటలు ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తాం సినిమాకి, కానీ ఏదో చూసి ఏదో నవ్వుకొని బయటకు వచ్చి మళ్ళీ అబద్ధంలో బతకలేం కదా. నాకు ప్రేమ కన్నా, డబ్బు కన్నా, ఫేమ్ కన్నా నిజాన్ని ఇస్తే నేను ఇప్పుడు చనిపోయినా ప్రశాంతంగా చనిపోతా. లేకపోతే ఈ అబద్ధపు జీవితం బతికి కూడా దండగే. అరే నువ్వు ఎందుకురా గొడవలు పెడుతుంటావు? క్యాస్ట్లని, రిలీజియన్లని, ఎందుకురా అదంతా? అది స్టార్టింగ్లో వాళ్ళంటే తెలియక ఏదో చేసినారు, అట్లా వాళ్ళ దగ్గర నుంచి కంటిన్యూ అవుతూ తెచ్చినాం ఇక్కడికి. మళ్ళీ బయట గొడవలు పెడుతున్నాం, నీ వల్ల మస్తు మంది చచ్చిపోయారు బయట. కొట్టిరు, అందరి ముందు చంపేసారు. ఎందుకు అదంతా? అది జస్ట్ ఏం లేదు, నువ్వు ఆలోచిస్తున్నావు అట్లా. ఒక రిలీజియన్ అనే దాన్ని, ఒక క్యాస్ట్ అనే దాన్ని మైండ్లో బిల్డ్ చేసుకొని దాన్ని నువ్వు ఒక లాగా డెవలప్ చేసి క్రియేట్ చేస్తున్నావు. అట్లా అట్లా ఏం లేదాడా? దానివల్ల ఎంతమంది బయట సఫర్ అవుతున్నారు, ఎంతమంది ప్రశాంతంగా బతకలేకపోతున్నారు అసలు. దానివల్ల వార్లు అవుతున్నాయి, ద కిడ్స్ ఆర్ డైయింగ్. చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి ప్రపంచం కూడా తెలియదు, ఇప్పుడే పుట్టినారు, ఏం చూడలేదు ఇంకా. వాళ్ళు పుట్టంగానే చంపేస్తున్నారు క్యాస్ట్ ఫీలింగ్తో. మ్యారేజెస్ చేసుకుంటారు, అమ్మాయిని చంపేస్తారు. లేకపోతే
అబ్బాయిని చంపేస్తారు, అదేమంటే క్యాస్ట్ అంటారు. ఎందుకు అదంతా? మీ గురించి మాట్లాడాలంటే కూడా మాటలు వస్తలేవు చెప్పాలంటే. అదంతా కొన్ని వందల ప్రాణాలు ఉట్టిగా పోయినాయని ఒకసారి ఆలోచించండి. ఉట్టిగా ఏం లేదు. ఇది నిజంగా మనిషికి అవసరమా? ఏదైనా డిసీజ్ వస్తే, ఏదైనా ఫిజికల్గా ఎఫెక్ట్ అయితే, మెంటల్గా ఎఫెక్ట్ అయితే మెడిసిన్ తీసుకుంటాం. కానీ ప్రతిదానికి మందులే కావాల్సి వస్తే ఇంకా నువ్వు ఎందుకు? అంటే నువ్వు ఏమన్నా పేషెంట్వా? దీన్ని నువ్వు స్టార్ట్ చేస్తావు, ఒకరోజు ఇది నిన్ను కానీ దీనివల్ల వచ్చేది 2 నిమిషాల ఆనందం. లైఫ్ టైం మొత్తం నాశనం అయిపోతుంది. ఇంత చూసినా బతకడానికి ఒక హోప్ ఇచ్చే పదం ఏంటో తెలుసా? ప్రేమ కోసం బతకచ్చు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఏ పర్సన్ టు లవ్, ఒక లైఫ్ పార్ట్నర్, నీతో లైఫ్ షేర్ చేసుకునే ఒక బ్యూటిఫుల్ లవ్ చాలు లైఫ్కి. అంతకంటే ఇంకేం అవసరం లేదు. ఐఎమ్ సారీ.